కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో ఎండిన పంటలను సాగునీటి కాలువలను మాజీ ఎమ్మెల్యే రసమైతో కలిసి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగాయనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వినోద్ కుమార్ విమర్శించారు. యాసంగి పంటలకు సాగునీరు అందకపోవడంతో పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు గుండెలు పగిలేలా కన్నీరు పెడుతున్నారన్నారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి మట్టిపాలవుతుందని చెప్పారు. మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో 5,000 క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మేడిగడ్డ దగ్గర గోదావరి నదిపై కాపర్ డ్యాం నిర్మాణం చేసి నీళ్లను అన్నారం, సుందెళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఎత్తిపోసి అక్కడి నుంచి మిడ్మానేర్లోకి నీళ్లను ఎత్తిపోయడంతో పాటు కాలువల ద్వారా యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సాగునీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగా చెరువులు ఎండిపోవడంతో పాటు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. మోటార్లు స్టార్ట్ అయితే నింపుతారా వాస్తవం సార్. మేము తెలంగాణ 3 సార్లు పోయి ఇడ్చి పెట్టుకున్నాం సార్. మన మిడ్మానేర్ ఉంది కదా, కుదురుపాక అది ఉంది. కుదురుపాక దాంట్లో ఏం చేద్దామంటే వర్షాలు వచ్చినప్పుడు మనం బాగా నీటి ఎస్ఆర్ఎస్ మీద నీటి దాంట్లో నిండుతుంది. నిండి మనం అందరం మొదటి వర్షాకాలం పంట పండించుకోలేదు. యాసంగి కూడా నాటేసి ఒక నెల 2 నెలలు ఆ నీళ్ళతోనే వాడుకుందాం. కానీ ఇంకొక ఇప్పుడు ఇది ఫిబ్రవరి అయిపోయి మార్చ్ ఏప్రిల్లో ఇక్కడ ఉంటే అదంతా కనబడుతుంది. నేను చెప్తా సార్, కట్టెక్దాం మీకు తెలియదు. ఈ కట్టెక్తే గొర్రెలు ఆ కట్టే అంతా ఓకే చెప్పు. నోట్లకు ఉన్నది ఆల్రెడీ 3 ఎకరాలు ఇచ్చి పెట్టినాము. ఇగో ఇది నోట్లకు ఉన్నది. ఇది కూడా ఒక సుక్క కూడా నీళ్ళు లేదు, వాటి మట్టే కనబడుతుంది. ఇగో ఇది కూడా పోతుంది. వస్తే వచ్చినాయి చెప్పండి, ఇప్పుడు రాకపోతే రాని చెప్పండి. అప్పుడు 2 మోటార్లు నీళ్ళు ఒక అయిపోయిన కోళ్ళు మాట్లాడి చెప్పాను. అప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం నీ కాలువకి ఎక్కువ వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కదా నీళ్ళు లేవని 2 మోటార్లు నీళ్ళే వస్తున్నాయి. ఆడికెళ్ళి పాయింట్లు లేవు చక్కగా. ఆ కాలువ మొత్తం కంప్లీట్ కాలేదు. ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు లేని కదా పాయింట్లు పెట్టి జేసీబీతో పొక్కలు కొట్టిర్రు. అవన్నీ అంతర్గతంగా అక్రమ సంబంధం జరిగి ఎక్కడ పడితే అక్కడ ఆపుతుర్రు. మాకు ఈ లాస్ట్కి వచ్చే వరకు ఒక బొట్టు నీళ్ళంతా నీళ్లు ఆధారం కొద్దిగా వేసుకున్నాం. అది 3 ఎకరాల నష్టపరిహారం అయింది. నీళ్ళు వస్తేనే లెక్క, లేకపోతే ఆత్మహత్య పాల్పడుతున్నారు రైతులు. మాకు అంతగిరి ప్రాజెక్టులో నీళ్ళు ఎత్తిపోతే మా పొలాలు వాడతాయి. చీమలకుంటపల్లి గ్రామం చివరికి ఉన్నది. మాకు నీళ్ళు అత్తలేవు. ఏమైనా అక్కడికి కిష్టాపూర్ వరకే సరిపోతున్నాయి. మేము కిష్టాపూర్ పోయి ఆడ పండుకుంటున్నాం. రోజు అటు నైట్ పోయి పండుకుంటే సోమవారపట్టి పోయి నీళ్ళు గేటు కడితే ఆ 2 గేట్లు కడితే ఒక్కొక్క నీళ్ళు ఎత్తే నీళ్ళు వస్తున్నాయి. లేకపోతే అటు ఇటు పోతే నీళ్ళు వస్తలేవు. దయచేసి ఇమీడియట్ అధికారులు ఏమంటారు అలా నీళ్ళు లేవు, ఏమి లేవు, మేమేం చేయను, మీ లీటర్ పెట్టినావు, నీళ్ళు వస్తలేవు, ఏమత్తలేవు వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు ఎవరు నాడు ఏం చేసారు? ఇమీడియట్ ఎమ్మెల్యే గారు దయచేసి ఇమీడియట్ నీళ్ళు ఎత్తిపోసి మాకు చీమలకుంటపల్లి గ్రామానికి నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే గారికి. రాత్రి పోతున్నాం, తెలంగాణ పోతున్నాం, ఇష్టాపూర్ పోయి తిప్పలు పడుతున్నాం. 70 మీటర్లు బాగా ఉన్నారు సార్. ఆ 70 మీటర్లు బాగా కూడా మొత్తం మీరు చేసిన మాకు మంచిగా ఉంటుంది కదా. మీరు మంచిగా చేశారు సార్. చెప్తాను తర్వాత మేము ఉంటాము. పట్టుకుని వాయిలు పట్టుకుని రాత్రి ఏడబట్టిపోతాం వల్ల కాలువ లోతుండే సార్. చెప్పుకుంటే ఈ కాంట్రాక్ట్ కూడా మీదే అంటారు. ఈ కాలువ పురా వేయాలి. అక్కడ ఏమన్నా అంటే నడవంతా తీసుకెట్టారు. ఆ కాలువ వాళ్ళు రైతులు వదిలిపెడుతున్నారు. ఆ పెద్ద కిలోకి 1 కిలోమీటర్ కలిపితే అలా పడతాయి సార్. అది ఈ 5 సంవత్సరాలు ఘోరమైతుంది పరిస్థితి. ఇది ఎండిపోతే అని చెప్పి చూపిస్తా. ఎట్లా మాది చీమలకుంటపల్లి గ్రామము, గన్నవరం మండలము. మాకు నీళ్లు చేనులు ఎండిపోతున్నాయి, నీళ్ళు అత్తలేవు. అంతగిరి ప్రాజెక్టులో 2 TMCల నీళ్లు ఇమీడియట్గా ఎత్తిపోతే మాకు చేనులు ఉంటాయి, లేకపోతే చేనులు అన్నీ ఎండిపోతున్నాయి. నేను 4 ఎకరాల మక్క వేసిన, నా మక్క మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు అది మక్క పెట్టుబడి ఒక 2 లక్షల పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మొత్తం అన్ని మునిగేటట్టున్నాం. వాటర్ ఈ 15 రోజుల్లో నీళ్ళు వస్తే మాకు చేనులు ఏమన్నా అవకాశం పంటలు పండుతాయి, లేకపోతే మా పంటలన్నీ ఎండిపోతాయి. ఎండిపోయాక మేము భూములు అమ్ముకోవాలి, ఉండే పరిస్థితి లేదు భూమి మీద.
నీళ్ళు ఎత్తి పరిస్థితుల్లో అంతగిరి మానేర్లకు 2 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయాలి. నీళ్ళు ఎత్తిపోతే మాకు నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి అక్కడ ప్రాజెక్టులో నీళ్లు లేవని వాళ్ళు నీళ్లు లేవు, వాళ్ళు నీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోయామంటే నీళ్లు లేక వాళ్ళు కిందికి ఇడతలేరు. మాకు కావాల్సింది నీళ్ళు, ఇమ్మీడియట్గా నీళ్ళు కావాలి. అది ముచ్చట. లేకపోతే మేము చేనులు ఎండిపోయినాక మేము ఏం చేసి భూమి సార్ వాలిపోతుంది ఇంక ఇటు కాదు ఇంకా అక్కడ కూడా మొత్తం చెప్పు సార్ చెప్పే నేను చూస్తున్నావు. సార్ చెప్పి ఏమని చెప్పు. కావాలని ఇంకొక కాడ కూడా ఉన్నాయి. వాటర్ లేకనే సార్ గీపోతాయి కానీ సేల్ పోతుంది. అది బీడ్స్ పెట్టినా సార్, అది సేల్ పోతుంది. అది పోతే పెద్ద బాధ. మొక్కజొన్న ఈ మొక్కజొన్న దీని వాటర్ లేక కనీసం లక్షలు పెట్టి ప్రాజెక్టులు